యాక్చువల్గా బ్రిటిషర్స్కి మన ఇండియాలో ఉన్న బూరె అంటారు కదా సార్, బూరె తినడం రాక చాలా మంది ఇదే మీ మోట ఉంటుంది సార్, తెలుసా మీకు అది? అంటే అది బూరి లోనికి ఎలా వెళ్ళింది అని అనుకునే వాళ్ళు అంటే అప్పుడు వాళ్ళు పూర్ణం లోనికి ఇలా ఉంటే ఎలా వెళ్ళిపోయింది. యాక్చువల్గా చిన్నప్పుడు జెండా పండుగ అంటే చేతిలో జెండా, బూందీ ప్యాకెట్, లేదంటే చాక్లెట్ అంటే నా చిన్నప్పుడు నాది. అండ్ ఎలా అయింది ఇంకా లెటర్ నేను పెరిగిన తర్వాత ఇప్పుడు ఏంటంటే వాట్సాప్ స్టేటస్ అయిపోయింది. ఇదివరకు ఆదివారం అంటే మనం అసలు మాంసాన్ని కానీ ఏమైనా ముట్టుకునేవాళ్ళు కాదు. హిందూ సంప్రదాయం ప్రకారం మన సంస్కృతి ప్రకారం ఆ సూర్యదేవుడిని తీసుకుని ఆ సూర్య నమస్కారాలు వాటి మీద ఉండేవాళ్ళు మన సంస్కృతి ప్రకారం. ఆ వీళ్ళు వచ్చిన తర్వాత కంపల్సరీగా ఆదివారం మాత్రం తీస్తేనే వచ్చి సెలవు రోజు అని చెప్పి ఇచ్చారు. ఇదివరకు సెలవు రోజు ఆదివారం కాదు. 1921లో గాంధీ గారు వచ్చారంట సార్, 1940లో నేతాజీ గారు వచ్చారంట సార్, సుభాష్ చంద్రబోస్ గారు ఏలూరులో. అంటే మనకు తెలిసిన పెద్దోళ్ళు చెప్పడం. మన సిఆర్డి కలి దాంట్లో మాత్రం ఎన్టీ రామారావు గారు ఎలక్షన్ ముందు వచ్చి తను చేసేది ఏంటని చెప్తూ ప్రజల్ని చేసినప్పుడు జనాలు చిన్న పిల్లలు అందరూ చాలా మంది పెద్ద సభ జరిగింది. అదే ఇప్పుడు అంటే మనకు వాట్సాప్లో ఏది పడితే అది వచ్చేస్తుంది కదా సార్. అప్పట్లో ఏలూరులో ఉన్న వాళ్ళకి స్వతంత్రం వచ్చిందని తెలియడానికి 3 రోజులు పట్టిందంట సార్. బ్రిటిషర్స్ ఇండియాలో ఓకే స్పాయిల్ చేశారు కొంతవరకు, బట్ కాదు వాళ్ళు చేసిన మంచి పనులు ఏమైనా ఉన్నాయి సార్ ఇండియా? మంచి పనులు అంటే తంతి తపాలాకి కానీ రైల్వేస్ కానీ బాగానే ఇంప్లిమెంట్ చేశారు. పోస్ట్ ఆఫీస్ పెట్టింది బ్రిటిష్ వాళ్ళు సార్, బ్రిటిష్ కాలం నుంచే ఉంది. ఏలూరు మొదటి ఎమ్మెల్యే గారపటి సత్యనారాయణ గారు ఉన్నారు సార్. ఆయన బ్రిటిషర్స్కి తెలియకుండా సీక్రెట్గా పత్రికలు నడిపేవాళ్ళంట నైట్ టైం అలా. అది ఏమన్నా తెలుసా సార్ మీకు? అందుకనే కేరళకే ఎక్కువ అక్కడ క్రిస్టియానిటీ పెరిగింది. ఏలూరులో మనకి స్వతంత్రం వచ్చిందని తెలిసిన తర్వాత నైట్ 12 గంటలకి బయటకు వచ్చి అల్లర్లు, చిందు, కింతలు, కేరింతలు అన్నీ చేసి బ్రిటిషర్స్ మీరు అన్నట్టు కోటదిబ్బ ఏరియాలో ఉండేవాళ్ళంట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి గట్టిగా అరవడం, బాగా అంటే సంబరాలు ఇంకా అలా చేయడం. అప్పట్లో బాణసంచాలు ఏమి లేవు కదా సార్, అంతా వాళ్ళ అండర్లో ఉండేది. అంతా ఇదిగా చేసి బాగా ఇదిగా ఉండేదని చెప్పారు సార్. మీ పాయింట్లో షార్ట్ కట్లో అసలు దేశభక్తి అంటే ఏంటి సార్? దేశభక్తి అంటే ఏం లేదు, మనకు ఉన్నదాన్ని మన స్వతంత్రాన్ని పక్కోడికి ఇబ్బంది చేయకుండా ప్రేమతో కలుపుకుంటూ దేశాన్ని అభివృద్ధి చేయగలగడమే దేశభక్తి.